అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 21వ తేదీ బుధవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలు పెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరకోశ నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 9000706402. కన్యారాశి వారిలో ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందడం, నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది. సమాజంలో పరిచయాలు ఏర్పడడం, స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలను అధిగమిస్తారు. వృత్తి వ్యాపారం సంతృప్తికరంగా సాగడం, ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. సమాజంలో పెద్దవారి నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందడం, రుణగ్రస్తుల నుంచి రావాల్సినటువంటి ధనం సకాలంలో లభిస్తుంది. ఉద్యోగమున పదోన్నతులు పెరిగడం, గృహమున శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారంలో సమస్యలను అధిగమిస్తారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంఘంలో పెద్దల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందడం, నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు అనుకూల కాలమనే చెప్పవచ్చు. నూతన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవడం, సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది. చేపట్టిన వ్యవహారంలో కష్టానికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. దూరపు బంధువులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందడం, అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారము లాభసాటిగా సాగడం, అదేవిధంగా మధ్యలో నిలిచినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగ సమస్యలు తొలగును, మంచి శుభకాలం అనే చెప్పవచ్చు. మీరు తలపెట్టే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా శుభ ఫలితాలు ఏర్పడడం, ఒక వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది. ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. గ్రహబలం అనుకూలిస్తుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు. మనస్తాపానికి గురి చేసే అంశాలను దరిచేయవద్దు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వ్యాపారాది రంగాలలో విజయసిద్ధి ఏర్పడుతుంది. మనోబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. కొత్త బాధ్యతలు మీపై ఏర్పడిన వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. కుటుంబ అభివృద్ధి ఏర్పడుతుంది. తోటివారి సహకారం లభిస్తుంది. బుద్ధిబలం బాగుంటుంది. కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచడం, కీలక వ్యవహారంలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రారంభించబోయే పనిలో శుభ ఫలితాలు ఏర్పడడం, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగడం, వ్యాపారంలో శుభ ఫలితాలు ఏర్పడడం, పెద్దల సహకారం లభిస్తుంది. కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మేలు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగాలి. కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయనివ్వవద్దు. మీ యొక్క ప్రయత్నాలు నెరవేరిన పట్టుదలతో పనిచేస్తారు. ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆచార సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. మీ యొక్క ప్రతిభకు గౌరవ సన్మానాలు ఏర్పడడం, మనోబలం ఏర్పడుతుంది. ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది. దైవబలం రక్షిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకునేటప్పుడు ధైర్యంగా వ్యవహరిస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందడం, అదేవిధంగా అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరిగిన గృహమున ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది.
ఏర్పడుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. గృహమున శుభకార్య విషయంపై ప్రస్తావన వస్తుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనుల్లో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. సన్నిహితుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు. చేపట్టిన పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మానసికంగా ఆనందంగా ఉంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. చేపట్టబోయే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది. కన్యారాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.